హలో ఎవ్రీవన్, హ్యాపీ నాగుల చవితి అందరికీ. చెప్పు, పుట్ట దగ్గరికి వెళ్దాం. సో మేము కూడా ఆఫ్రికాలో పుట్టలో పాలు పోసి వచ్చాము. అంతకుముందు 2 years నేను ఇక్కడ ఉన్నాను, బట్ అప్పుడు ఏ పుట్ట దగ్గరికి తీసుకెళ్ళలేదు. మా ఆయన ఇక్కడ ఎక్కడ ఉంటాయి పుట్టలు అని అన్నారు, కానీ మా ఇంటికి దగ్గరలోనే పుట్ట ఉంది. అంటే మొన్న వినాయక చవితికి శ్రావణన్న వాళ్ళు పుట్టమన్న తవ్వి తీసుకొచ్చామన్నారు కదా, సో ఆ పాయింట్ని తీసుకొని నేను ఈరోజు వెళ్ళాల్సిందే అని చెప్పి తీసుకెళ్ళా అనమాట. మా యోగ్నాతోని కూడా పాలు పోయించాము పుట్టలో. ఈసారి లాస్ట్ ఇయర్ నాగుల చవితికి నేను యోగ్న హైదరాబాద్లో ఉన్నాము, అప్పుడు కూడా యోగ్నాతో పోయించాము పాలు. ఈసారి మా హస్బెండ్, నేను, యోగ్న ముగ్గురం కలిసి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము. కొంచెం బాగా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ అయితే లేట్ అయిపోయింది నేను డ్యూటీకి వెళ్ళాలన్నారు. ఒక 1/2 hour లేట్గా వెళ్ళారనమాట ఈరోజు. అయితే మేము నువ్వుల ముద్ద చేస్తామండి నాగుల చవితికి. మీ సైడ్ మీరేం చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా పూజ అయితే ఇలా చేశానన్నమాట. జస్ట్ వాటర్ చిలకరించి ముగ్గు పెట్టి దీపం వెలిగించాను, అగరబత్తులు వెలిగించాను, పసుపు కుంకాలు వేసి ఇంకా పాలు పోసాము. పాలు కాకుండా ఇంకా నువ్వుల ముద్ద అన్నాను కదా, ఆ ఉండలు, పసుపు ఉండలు, రాగిపిండి ఉండలు, బెల్లం ఉండలు ఇవన్నీ వేస్తారనమాట మా అమ్మ వాళ్ళు. సో అదే విధంగా నేను చేశాను. ఫస్ట్ టైం నా చేతుల మీదుగా నాగుల చవితి పండుగ అయితే జరిగింది. నేను మా హస్బెండ్ వేసాక హనీ చేత్తో వేయించాను. మా యోగ్న ఏమో అమ్మ నేను అంటుంటే తన చేత్తో కూడా వేయించాను. ఇంకా పాలైతే యోగ్న హనీ ఇద్దరు కలిసి అయితే పోసారు. మొత్తానికైతే మా నాగుల చవితి పండుగ అయితే ఇలా జరిగింది. ఇంకా ఈవినింగ్ మళ్ళీ దీపాలు వెలిగించుకొని క్రాకర్స్ అయితే కాల్చుకుంటాము. అయితే మా యోగ్న చాలా మాటలే మాట్లాడేస్తుంది, అసలు దానికి ఎలా తెలుస్తున్నాయో తెలీదు. బయలుదేరేటప్పుడు పుట్టకెళ్దాం అని అనింది. ఇంకా అది అయిపోయిన తర్వాత పుట్ట దగ్గర ఏమో హనీకి చెప్తుంది అనమాట, హనీ త్వరగా పారిపో, పాము వస్తుంది పుట్ట నుంచి అని చెప్పి. మరి తనకి ఎట్లా తెలుస్తుందో, టీవీలో స్టోరీస్ చూడడం వల్ల తెలుస్తుందో తెలియదు, కానీ అన్నీ మాట్లాడేస్తుంది. అసలు మేమే షాక్ అవుతున్నాం తన మాటలకి. ఇంకా పూజ అంతా అయిపోయాక అక్కడ పెట్టిన నైవేద్యం కొంచెంగా తీసుకొని ప్రసాదం లాగా తీసుకున్నాక పుట్ట బంగారం పెట్టుకొని ఇంటికి వచ్చామన్నమాట. వాటర్తో దారి విడిచి దండం పెట్టుకున్నాము. వాళ్ళు చెప్పులు వేసుకొని ఎక్కుతున్నారు. అని అమ్మకు చెప్పాను, వాళ్ళకి చెప్పలేను కదా. నువ్వు అంతే కలిసినావుగా అని మధ్యలో పట్టుకునేసరికి ఏమో చూడలేదు.